సన్నిధిని ప్రేమించి దేవుని మందిరానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. షాలో ప్రభు వారు మిమ్మల్ని దీవించిన గాక. వాక్య భాగంలోకి వెళ్దామండి. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యము, దేవుని మందిరానికి వచ్చే మనము దేవుని కార్యాలను చూడాలంటే ఏ విధంగా ఉంటే ప్రభు యొక్క కార్యాలు మనం చూడగలుగుతామో ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. కనుక మందిరానికి అయితే మనం వస్తూ ఉంటామండి. అయ్యా, నేను అనేక సంవత్సరాలుగా అనేక రోజులుగా దేవుని మందిరానికి వస్తున్నానండి అని చెబుతూ ఉంటాం. కానీ మందిరానికి వస్తుంటాం, కానీ దేవుని సన్నిధిలో మనము దేవుని కార్యాలను చూడలేని వారిగా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు సన్నిధికి వచ్చి నీవు నేనేం చేయాలంటే ప్రభు కార్యాలను చూచేవారిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాలను మనం ఎప్పుడు కూడా చూడాలండి. అయ్యా, ఈ సమయమందు ఈ దినమందు నీ సన్నిధికి వస్తున్నానయ్యా, ఈ దినమందు నాతో మాట్లాడు, నా హృదయంలో ఉన్న ఆశలు మీ నామములో మీరు తీర్చండి ప్రభువా అనే ఆశ కలిగి ప్రభు సన్నిధికి రావాలండి. ప్రభు సన్నిధికి మనం వచ్చి ఖాళీ హృదయాలతో వచ్చి దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకొని గృహాలకు వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యము మన హృదయాల్లో ఉండాలండి. ఎందుకంటే ఆ వాక్యము మన పాదములకు దీపముగా ఉన్నది, మన పాదములకు అది వెలుగుగా ఉన్నది. ఆ వాక్యమే మనం ఏ వైపు నడవాలి, ఏ మార్గంలో నడవాలో ఆ వాక్యమే మనకి దారి చూపిస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యము మనకి నెమ్మదిని కలగజేస్తుంది. దేవుని వాక్యము ఆదరణ కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యం మీద ఆశ కలిగి నీవు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుని కార్యాలను మనము చూడగలుగుతాం. స్తోత్రం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును పొరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవు. 4వ వచనం, నీవు దేవునికి ఆలస్యము చేయకుము. మీరు 7వ వచనం, అధికమైన స్వప్నములను మాటలను నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెబుదామా? హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చి నీవు నేను దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు పొందుకోవాలంటే ఇక్కడ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు రాయబడి ఉండేవండి. ఇవి మనం పాటిస్తే ప్రభు యొక్క కార్యాలను మనం చూడగలుగుతామండి. 1వ వచనం ఏముందంటే, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. మనం మందిరానికి వస్తూ ఉంటామండి. దేవుని మందిరములో దేవుడు ఉంటాడు. దేవుని మందిరములో
దేవుని సన్నిధి ఉంటుంది. ఇక్కడ దేవుడు నివాసము చేసే స్థలము, ఇక్కడ దేవుడు ఉంటాడు అని చెప్పి, ఇక్కడ దేవుని ఆత్మ ఇక్కడ పనిచేస్తుంది అని చెప్పి మనమంట భయముతో ఉండాలంటండి, భక్తితో ఉండాలండి. మరి భయము భక్తి లేకుండా అనాలోచనగా మాట్లాడుతూ ఉంటామండి. దేవుని సన్నిధిలో ప్రవర్తన సరిగా చూసుకోవాలంట. ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఒకడు పరిసయ్యుడు, మరొక వ్యక్తి పాపి అండి. ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు, కానీ ఆ రెండో వ్యక్తి సొంకరి ఏం చేస్తున్నాడంటే, ఆ సొంకరి దేవుని సన్నిధిలో తన తల ఎత్తుటకు కూడా ముఖము చెల్లక, దేవుని సన్నిధిని చూడలేక రొమ్ము కొట్టుకొని తన పాపాలు ఒప్పుకున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ మందిరము దేవుని మందిరము అనే భయము భక్తి కలిగి తన పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు కనుక ఆ వ్యక్తి అంట నీతిమంతుడుగా తీర్చబడి గృహానికి వెళ్ళాడంటండి. పరిశుద్ధుడైతే తన్ను తాను హెచ్చించుకున్నాడు కనుక ఆ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడలేదు. దేవుని సన్నిధికి వచ్చి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమిటి, ఎలాగంటే, మొట్టమొదటిగా దేవుని మందిరానికి వచ్చి నీవంట సమయాన్ని చూసుకోవాలంట. ఏం చూసుకోవాలండి? చాలా మంది క్రమము పాటించరండి, సమయ పాలన ఉండదంట. క్రమము లేని ఆరాధన కాదండి. ఆరాధనకి క్రమం ఉండాలి, ఒక సమయం ఉండాలి. ఒక సమయానికి ప్రారంభించాలి, ఒక సమయానికి ముగించాలి. సమయ పాలన చాలా అవసరం అండి. మందిరానికి వచ్చినప్పుడు సమయానికి మందిరానికి రావాలి, సమయానికి మన గృహాలకి వెళ్ళాలండి. సమయము పాటించాలంట. ప్రియ దేవుడు వచ్చేటప్పుడు సమయం చూసుకోవాలి. మన మందిరపు ఆరాధన 9 గంటలకు కనుక ఏం చేయాలంటే, ఒక 5 నిమిషాల ముందే నువ్వు మందిరానికి రావాలి. నీవు వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి స్తుతులు చెల్లించాలంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు 5-10 నిమిషాల ముందే దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ దినమందు నాతో మాట్లాడు, నా జీవితాల్లో చేసిన మేలును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా అని చెప్పి దేవుని స్తుతించమని, ఈ దినమందు నాకు ఆదరణ కలిగే విధంగా, నాకు ధైర్యం కలిగే విధంగా, నాకు నెమ్మది కలిగే విధంగా నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ముందుగానే వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి, సమయానికి మందిరానికి రావాలి. అప్పుడు దేవుడు అంట మన జీవితాల్లో కార్యాలు చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. సమయం చాలా ఇంపార్టెంట్ అండి. కనుక సమయానికి రావాలండి. ఒక సేవకుడు చెబుతున్నాడంట, ఒక పెద్ద సేవకుడు, గొప్పగా వాడబడే సేవకుడి దగ్గర శిష్యరికం చేస్తున్న సేవకుడు ఉన్నాడు. తాను ఒక మీటింగ్కి వెళ్ళదలిసి ఉండి ముందుగానే తాను సిద్ధపాటుగలిగి రెడీ వెళ్దాం పదయ్యా అన్నాడంట. ఆ శిష్యుడు అన్నాడంట, అయ్యగారు ఇంకా సమయం ఉందిలే, మనం వెళ్దాంలే అని అంటే, ఆ యొక్క పెద్ద దైవజనుడు అంటున్నాడంట, కాదయ్యా మనం సమయానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ మీటింగు, ఆ ప్రార్థన ప్రారంభం కాకమునిపే దేవుడు ఆ స్థలానికి వస్తాడు. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది కనుక ముందుగానే మనం వెళ్ళి అక్కడ పాల్గొనాలయ్యా అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. కనుక సమయ పాలన చాలా అవసరం అండి. ఎందుకంటే మన అవసరాల కొరకు బయటకు మనం వెళుతున్నప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళుతున్నప్పుడు, అట్లా నువ్వు రేషన్ షాప్కి వెళుతున్నప్పుడు కావచ్చు, నీ సొంత పనులకు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు నువ్వేం చేస్తావంటే సమయానికి వెళతావండి. పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడు సమయానికి కానీ స్కూల్కి వెళ్ళలేదనుకో ఏం చేస్తారంటే గేటు క్లోజ్ చేస్తారు. ఆలస్యంగా వస్తే ఆ టీచర్ ఏం చేస్తుందంటే ఆ విద్యార్థిని పనిష్మెంట్ ఇస్తుంది. ఆలోచన చేసుకోవాలి. కనుక సమయం కావాలి. దేవుని మందిరంలో పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా.
అని అనుకొని నిర్లక్ష్యంగా ఉంటారు. భయము భక్తి లేకుండా ఉంటామండి. కానీ భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి. ఎందుకంటే ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, నేను సమయానికి వెళ్ళాలి, నాకంటే ముందుగా ఇక్కడ దేవుని సన్నిధి ఉంది కనుక అని దేవునికి భయపడి సమయానికి దేవుని మందిరానికి రావాలి, ఆయన సన్నిధిని మనము అనుభవించాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక మందిరానికి వచ్చే నీవంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటండి. నువ్వు సమయానికి రావాలి, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలండి. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఇర్మీయా ప్రవక్త అంటూ ఉంటాడండి, ఇదిగో మీరు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే దేవుని తీర్పు మీ మీదకు వస్తుంది, మీరు జాగ్రత్త అని చెప్పి ఇర్మీయా ప్రవక్త అక్కడ ఆ ఇశ్రాయేలు ప్రజలు గద్దిస్తూ ఉంటాడు. చదవండి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలములో మిమ్ములను నివసింపచేయుచున్నట్లు మీ క్రియలను దిద్దుకొనుడి. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి? నువ్వు మందిరానికి వచ్చినప్పుడు అంట నీ ప్రవర్తన సరిగా చేసుకోవాలి, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోవాలంట. స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి మందిరానికి వచ్చేది నీవు నీ లోపాలుంటే ఒప్పుకోవాలి, నీ పాపాలుంటే ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, నీ తప్పిదాలను బట్టి కన్నీరు కార్చాలి. అంతేగాని ముచ్చట్లు పెట్టుకోవడానికి దేవుని సన్నిధికి మనము రావడం లేదండి. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడని భయము కలిగి మనం మన లోపాలు ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క కనికరాలు పొందుకోవడానికి, దేవుని క్షమాపణ అడగడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయుచున్నట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఏలయనగా మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి. స్తోత్రం, హల్లెలూయా. మరలా అదే మాటలు చెప్తున్నాడు. యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి. ఇది దేవుని ఆలయము అని మీరు చెబుతున్నారే, కానీ ఎందుకు భయం లేదు? ఎందుకు మీకు భక్తి లేదు? ఇది దేవుని మందిరము, దేవుడు ఇక్కడ నివాసం చేస్తున్నాడు, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది అని మీరు చెబుతున్నారు, కానీ మీకు భయం లేదా అని గద్దిస్తున్నారు. మీ ప్రవర్తన సరి చేసుకోండి, యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి, మీ మార్గాలు సరి చేసుకోండి. అలా చేసుకుంటే దేవుని కృపను మీరు పొందుకుంటారంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవంట నీ పొరుగు వారి పట్ల నువ్వు న్యాయముగా ఉండాలంట. చాలా మంది అన్యాయంగా ఉంటారంట. ఎలా ఉండాలంట? న్యాయముగా ఉండాలి. నీవు నీ కుటుంబం పట్ల నువ్వు ఎట్లా న్యాయముగా ధర్మంగా ఉంటావో, ఇరుగు వారి పొరుగు వారి పట్ల కూడా నీవంట న్యాయంగా ఉండాలంట. కనుక అది కావాలంట. మందిరానికి వచ్చి నీవు నీ ప్రవర్తన సరి చేసుకొని, ఎలా ఉన్నాను, ఎలా జీవిస్తున్నాను, ఎలా బ్రతుకుతున్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నాలో ఏమైనా అపవిత్రత ఉన్నదా, లోపాలు ఉన్నాయా, తప్పిదాలు ఉన్నాయా అని చెప్పి మనల్ని మనం సరి చేసుకోవాలంట. దేవుని మందిరంలో సక్రమంగా కూర్చోవాలి. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు భయం కలిగి మన ప్రవర్తన సరి చూసుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ఇక్కడ కింద వచనాల్లో ఉంది, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. రెండో మాట ఏంటంటే, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము, వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. గమనించారట. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే, రెండో మాట సమీపించి ఆలకించుట మేలంట. ఫస్ట్ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆలకించాలంట, వినాలంటాను. ఫస్ట్ వింటే నీకు అర్థమవుతుంది, వింటే నీ బ్రతుకు సరి చేసుకుంటావు, నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. వినకుంటే
సరి చేసుకోలేవు కదా. మొదటంట నీ బలులు పక్కన పెట్టి సమీపించి ఆలకించడం నేర్చుకోవాలంట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆలకించాలంట, తెలుసుకోవాలంట. అది ప్రయత్నం చేయాలి. నేను కానుకలు ఇస్తున్నానయ్యా, దశంభాగాలు ఇస్తున్నాను, బలులు ఇస్తున్నాను, అర్పణలు ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నావు, అది కాదు, నువ్వు దేవుని మాట వింటున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు? దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, నేను వినాలి. ఆ వాక్యం ఆదరణ కలిగిస్తుంది, ఆ వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది, శ్రమల్లో నేను నిలబడడానికి నాకు ధైర్యాన్ని ఇస్తుంది అని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవడానికి నువ్వు మందిరానికి వస్తున్నావు కనుక నువ్వు సమీపించి దేవుని వాక్యాన్ని వినాలంటాడు. మొదట దేవుని వాక్యాన్ని వినడం నేర్చుకోవాలంట. నువ్వు దేవుని వాక్యాన్ని వింటే ఆటోమేటిక్గా నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. అంటే పూరిబాయి గారు ఏమవుతుందట, నీ జీవితం మారిపోతుందని వినాలి. ఫస్ట్ ప్రభు ఏం మాట్లాడుతున్నాడని వినాలి, మన ప్రవర్తన సరి చేసుకోమని మాట్లాడుతున్నాడని వినాలి, దేవుని వాక్యాన్ని సమీపించి ఆలకించమని చెబుతున్నాడని నీవు విని దేవుని వాక్యానుసారంగా నడుచుకునే విధంగా ముందుకు అడుగులు వేయాలి. ఆమేన్, హల్లెలూయా. చేసినట్లయితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటావో అప్పుడు నీకు మేలు కలుగుతుంది. అంటే ఏం కలుగుతుందండి? వింటే మేలు కలుగుతుంది, వినకపోతే వినాలి. ఫస్ట్ వినడానికి ప్రయత్నం చేయాలి. చదవండి. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా, నా వాక్యము నా మాట బండలు బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట ఏంటంటే అగ్ని వంటిది అంట. అగ్ని ఏం చేస్తాడు? కట్టెలను కాల్చి వేస్తాడండి. మరి దేవుని మాట నీ హృదయంలో ఉండే పాపాన్ని కాల్చి వేస్తుంది, నీ హృదయంలో అపవిత్రతను కాల్చి వేస్తుంది, నీలో ఉండే చెడు ప్రవర్తన కాల్చి వేస్తుంది, నీలో ఉండే చెడ్డ గుణాలు కాల్చివేసి మంచిగా జీవించే విధంగా ఆ వాక్యం నువ్వు సరి చేస్తున్నంట, మేలిమి కర్మగా నేను మార్చేస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. బంగారము ఏ రీతిగా అగ్ని చేత శుద్ధీకరించబడుతుందో నీవు కూడా అంట దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడాలంట. ఆమేన్, హల్లెలూయా. నీలో ఉండే మట్టు పోవాలంటే, నీలో ఉండే లోపాలు పోవాలంటే, కుతంత్రాలు పోవాలంటే, నీలో ఉండే ఈర్షులు అసూయలు పోవాలంటే, కొట్లాట్లు పోవాలంటే, బూతి మాటలు పోవాలంటే వాక్యము చేత నీవు సరి చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యం నిన్ను తాకినట్లయితే, ఆ వాక్యం హృదయంలో గుచ్చుకున్నట్లయితే నీ జీవితము మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ బ్రతుకు మారిపోతుందండి. సమరయ స్త్రీ మారడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి మాటలు ఆమె హృదయానికి గుచ్చుకున్నవి. యేసుక్రీస్తు సత్యాన్ని గ్రహించింది కనుక ఆ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పాపం జీవితాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టేసంట యేసు కొరకు నిలబడడానికి పరుగులు తీసింది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటలు ఆమె హృదయాన్ని కదిలించేసి, దేవుని మాటలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసి. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రభు యొక్క వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే, దేవుని వాక్యాన్ని నువ్వు ఆలకించినట్లయితే, నువ్వు దేవుని సన్నిధికి సమీపించి ఆయన మాటలు ఆలకిస్తే నీకు మేలు కలుగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. నీకు మేలు కలగాలంటే దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నువ్వు విన్న వాక్యానుసారంగా నీవంట నడవాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అది నీకు మేలు కలుగుతుందండి. చదువుదామా. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు కైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించుమా, బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు
కొనుట పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే ఆ. మాట వినుటయే మాట శ్రేష్టం. వినుట శ్రేష్టం అంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమేనంట. పొట్టేలు కొవ్వును అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టమంట. ఏమంటున్నావు? నువ్వేదో దేవునికి ఇస్తున్నావని కాదండి. మొదటంట నీవు వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. ఆయన మాట వినాలంట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడనేది వినాలి, వాక్యానుసారంగా నడవాలండి. మొదటంట దేవుని మాట ఆలకిస్తే ఆయన సంతోషం అంట. ఆయన ఎప్పుడు సంతోషం అంటే దేవుని మాటను వింటే సంతోషం అంట. మా సమయానికి రాని మందిరానికి అన్నప్పుడు సమయానికి రాలేదనుకో, అప్పుడు దేవుడు సంతోషపడతాడు మనల్ని బట్టి. నువ్వు దేవుడికి సంతోషం కలిగించే స్త్రీగా పురుషుడిగా ఉన్నట్లయితే నీ జీవితాల్లో దేవుడు ఘనకార్యాలు చేస్తాడండి. ప్రభువు చిత్తం నీ జీవితంలో నెరవేరుతుందండి. కానీ నీవు కానీ దేవుని మాట వినకుండా ఉంటే దేవునికి సంతోషము కలగదండి. నువ్వు వినాలి. ఫస్ట్ మందిరానికి వచ్చినప్పుడు వాక్యాన్ని వినాలి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటే అది నీకు మేలు అంట. ఆమేన్. హల్లెలూయా. వినకుంటే నువ్వు ఎన్ని బలులు అర్పించినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చినా అది వ్యర్థం అంటారు. కనుక నువ్వు మొదట వాక్యాన్ని వినాలి. వాక్యానుసారంగా నడవడానికి నిన్ను నువ్వు స్థిరపరచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మూడో మాట చదువుకుందాం. అక్కడే 2వ వచనం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలని. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడంట అనాలోచనగా పలుకుటకు మన హృదయాన్ని త్వరపడకూడదంట. అనాలోచనగా నువ్వు మాట్లాడకూడదు. ఇది దేవుని మందిరము, ఇక్కడ దేవుడు ఉన్నాడని నీ మాటలంట జాగ్రత్తగా ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. మందిరానికి వచ్చినప్పుడే వాళ్ళలాగా వీళ్ళలాగా అని చెప్పుకుంటూ ఉంటామంట. నీ పక్క నుండే నీ తోటి విశ్వాసుల పట్ల నువ్వు అది ఇది అనుకుంటా ఉంటావు, సరదాగా ఉంటావు, ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఉండకూడదంట. నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట దేవుడు వింటాడు అని చెప్పి దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలంట. ఎలా ఉండాలంట పార్వతి? జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే దేవుడు అంట మనల్ని దీవిస్తాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఏం మాట్లాడినా నా మాట దేవుడు వింటున్నాడు అనాలి. నువ్వు ఇక్కడికి రాగానే ప్రతిసారి కూడా నీ పరిస్థితి గురించి, ప్రభువా నన్ను క్షమించి నా జీవితంలో కార్యం చేయ అని దేవుని వైపే చూస్తూ ప్రతి క్షణం దేవునితోనే మాట్లాడుతూ ఉన్నట్లయితే నీ బాధను దేవుడు చూస్తాడు, నీ హృదయ వేదన దేవుడు చూస్తాడు, నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మొదట అది చూడాలండి. నువ్వు దేవుని కార్యాలు చూడాలండి. నాకు తెలిసిన ఒక విశ్వాసి కుటుంబం ఉంది. 10వ తరగతిలో వారి బిడ్డలకి మంచి మార్కులు వచ్చినాయి. సుమారు 500 దాకా మంచి మార్కులు వచ్చినాయండి. వారు మందిరానికి వచ్చారు, మంచి మార్కులు వచ్చినాయి చెప్పారు. కానీ తర్వాత రోజులు ఏమైందంటే దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయారు. మందిరంలో నాకు గౌరవం లేదు, మందిరంలో నన్ను ఘనపరచడం లేదు, నేను గొప్పవాడిని కదా అన్నట్లుగా ఆ స్థానంలో ఫీల్ అయిపోయారు. దేవుని మందిరాన్ని రాకుండా ఆగిపోయారు. తర్వాత నెక్స్ట్ చదువుల్లో, కాలేజీ స్టడీలో వారి బిడ్డలకి ఏదో ఒక పరిస్థితి, ఇబ్బందుల వల్ల ఆ నెక్స్ట్ తరగతుల్లో అట మార్కులు తగ్గిపోయి చాలా తక్కువ వచ్చినాయంట. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నీ బిడ్డలు దేవుడు దీవిస్తాడండి. ఒకవేళ నీ బిడ్డలకు టాలెంట్ లేకపోవచ్చు, కానీ ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. తప్పకుండా నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ యథార్థ జీవితాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి నీ దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడండి. నీ బిడ్డలను బహుగా దీవిస్తాడు.
కానీ నీవు మందిరానికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, ప్రార్థనకు దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోతే అది నీ బిడ్డలకు ఆశీర్వాదము కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఏ తల్లిదండ్రులైతే ప్రార్థనా జీవితము కలిగి నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతారో, దేవునికి దగ్గరగా ఉంటారో, ఆ కుటుంబాలు దేవునికరంగా ఉంటే వారి బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవునికి దగ్గరగా ఉండాలండి. దేవుని సన్నిధిలో నువ్వు సమీపించినప్పుడంట నీ నోటిని నీవు కాచుకోవాలంట. మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు అనే ఆలోచన కలిగి, భయము భక్తి కలిగి నీవు ఉండాలంట. అనాలోచనగా మాట్లాడదు ప్రియ దేవుని బిడ్డ. దానిని బట్టి నీకు శాపం వస్తుందంట. మొదటి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21 వచనమండి. మరి నాన్నగారు, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21 వచనం. అక్కడ ఏముందంటే జీవ మరణములు నాలుక వశం అంటాడు. ఏంటంట? జీవ మరణములు నాలుక వశం అంట. నీవు జీవానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా నీ నోట్లో ఉందండి. నువ్వు మాట్లాడే మాటలను బట్టి నువ్వు నరకానికి, తీర్పు కొరకు నరకానికి వెళ్ళాలా, లేకపోతే నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలని నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఉండాలి. మరి ఎలా ఉంటున్నావు? నువ్వు జాగ్రత్తగా మాట్లాడితే అది నీకు దేవన. నీ నోరు బాగుంటే ఏమవుతుందంటే ఊరు బాగుంటుంది. నీ నోరు బాగాలేకపోతే ఆ ఊర్లో ఒక కుటుంబం రోడ్ల మీద పెట్టి కొట్టుకున్న ఊరంతా గందరగోళంగా ఉంటుంది. ఊర్లో జనం అంతా అక్కడే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎలా ఉండాలంట? నీ నోరు బాగుండాలి. నీ నోరు బాగుంటే సంఘం బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ నోరు బాగలేకపోతే సంఘం అంటే ఈ రోజులో సంఘంలో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఆమెలాగా ఏమిలాగా ఇదే ఎక్కువైపోతుందండి. ఒకరు అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు, చాడీలు చెప్పుకోవడాలు. దీన్ని బట్టి ఆమె వస్తే నేను రాను, నేను వస్తే ఆమె రాకూడదు. ఇది ఎక్కువైపోతుందండి. కనుక మొదట మన నోటిని కాచుకోవాలి. నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా నీవు ఉండాలంటే, నీవు క్రైస్తవురాలుగా, క్రైస్తవ స్త్రీగా నీవు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే అందరిని కూడా ప్రేమించాలి. అందరితో చక్కగా మాట్లాడాలి. అందరూ ప్రేమించాలి. వాళ్ళు చెడ్డవారు కావచ్చు, మంచివారు కావచ్చు, అందరిని ప్రేమించి వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించే విధంగా నీ మాటలు ఉండాలి. వారిని ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి, వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే దేవుని మేలు చూడగలవు. మన సంఘంలో ఏం చేసాం? మనందరం కలిసి లక్ష్మణ్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేసాం. మనందరం కలిసి నరసింహ కుటుంబం కొరకు ప్రార్థన చేసాం. మనందరం కలిసి యవనస్తుల యొక్క ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేసాం. మనందరం కలిసి జాబుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనందరం కలిసి వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. కనుక నీ మాటలు ఇతరులని ప్రేమించే విధంగా, ఆదరించే విధంగా ఉండాలి, కానీ ఇతరులను గాయపరిచే విధంగా నీ మాటలు ఉండకూడదండి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, చక్కగా ప్రార్థన చేస్తున్నావు, అదే నోటితో నీ ఇరుగు పొరుగు వాళ్ళని, నీ తోటి విశ్వాసిని దూషిస్తున్నావు, తిడుతున్నావు అండి. దానివల్ల నీకు క్షేమం అది కాదండి. నువ్వేం చేయాలంటే వారిని ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి, వారి కొరకు నువ్వు ప్రార్థిస్తే అప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలండి. నేను ఒకరోజు హైదరాబాద్ వెళ్ళాను. నైట్ అక్కడికి వెళ్ళేసరికి దాదాపుగా 12:30 అయిందండి. మేముండే ప్రాంతానికి వెళ్ళడానికి అక్కడ ఏదైనా ఆటోలు కానీ ఏదైనా వస్తుందని మేము అందరం వెయిట్ చేస్తున్నామండి. నాతో కూడా చాలామంది చిన్నపిల్లలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు. చాలామంది 10 మంది దాకా అక్కడ నిలబడుకొని వెయిట్ చేస్తున్నారు. దాదాపుగా ½ అవర్ అయిపోయింది, ఎవరు రాలేదండి. నేను కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేశాను. ఫస్ట్, అయ్యా ప్రభా, ఏదైనా నా కొరకు పంపించాయా, సమయం అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళాలి ప్రభా, ఏదో సహాయం చేయవా అని దేవుణ్ణి అడిగాను. నేను అడిగాను, మరలా 15 నిమిషాలు, ఇంకొక అర్ధగంట అయిపోయింది, ఏది కూడా రాలా. నేను అనుకున్నాను, ఏది ప్రభా, గంట అయిపోతుంది, ఏమి రాలేదు, మరి ఎట్లా ప్రభా పరిస్థితి
అని ఆలోచన చేస్తూ వెంటనే నా హృదయంలో ఒక తలంపు వచ్చింది. పక్కన చిన్న చిన్న పిల్లలు అంతా ఏడుస్తున్నారు. నా మనసులో కలిగింది, నేను నా ఒక్కడి గురించి ప్రార్థన చేస్తున్నాను, అందుకే దేవుడు నాకు సహాయం చేయలేదేమో అని చెప్పి మళ్ళా కొద్దిసేపు నేను కళ్ళు మూసుకొని, ప్రభా ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కనుక ప్రభా అందరూ క్షేమముగా వారి గృహాలకు వెళ్ళాలయ్యా, అందరి వరకు ఏదైనా ఒక వాహనాన్ని పంపించయ్యా అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆమెనని అన్నాను. ఒక 2 నిమిషాల్లో ఒక వ్యాన్ ఒకటి వచ్చింది. ఆమె హల్లెలూయా వ్యాన్ వచ్చింది. అందరం అదే వ్యాన్లో ఎక్కి మేము వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళాం. ఆమె హల్లెలూయా. నేను ఎందుకంటానంటే నీ గురించి నువ్వు చేసుకుంటే కొన్ని సందర్భాల్లో ఆ కోరిక తీర్చబడకపోవచ్చు. నువ్వేం చేయాలి? నీ గురించి నువ్వు చేసుకోవాలి. నీ ఇరుగు పొరుగు వారి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు వింటాడండి. నీ గురించి మాత్రమే నువ్వు చేసుకుంటే అది స్వార్థం అవుతుంది. ఏమవుతుంది? స్వార్థం అవుతుంది. స్వార్థపరుడు ప్రార్థన దేవుడు నువ్వేం చేయాలి? నీ గురించి చేసుకోవాలి. నీకంటే ఇంకా కొంతమంది కష్టాల్లో ఉన్నారు, నీకంటే ఎక్కువ బాధల్లో ఉన్నవారు ఉన్నారు, సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు, కుటుంబం చెదిరిపోయిన వారు ఉన్నారు, బలహీనతతో రోగాలతో బాధపడుతున్న వారు ఉన్నారు, నీకైతే చక్కటి ఆరోగ్యం ఉంది కానీ నడవలేని వారు ఉన్నారు, షుగరు బీపీలతో బాధపడుతున్న వారు ఉన్నారు, దురాత్మల చేత పీడింపబడుతున్న వారు ఉన్నారు, కుటుంబం జరగని వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలండి. నీవు ఎప్పుడైతే నీ గురించి చేసుకుంటూ వారి గురించి కూడా ప్రార్థన చేస్తావో అప్పుడు మొదట నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్ హల్లెలూయా. వారి జీవితాల్లో మేలు చేస్తాడు, అదే విధంగా నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. కనుక మందిరానికి వచ్చినప్పుడు అంత నీవంట నీ నోటిని నీవు కాచుకోవాలి, జాగ్రత్తగా నీ నోటిని కాచుకోవాలి. దేవుని పెట్టారా, నీ నోరు బాగుంటే దేవుని దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకుంటావు. ఒక నోటిలో నుంచే, ఒక జల ఓటలో నుంచే మంచినీరు చేదు నీరు ఓడదంటారు. బోర్ వేసినప్పుడు వస్తే ఒకే నీరు వస్తే కానీ ఒక 10 నిమిషాలు చేదుగా, 10 నిమిషాలు పొగగా, 10 నిమిషాలు తీపిగా వస్తాయా? రావండి. వస్తే తీపిగా వస్తే ఏదో ఒక టేస్ట్ కలిగిన వాటర్ మాత్రమే వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ నోటి వెంట వస్తే మంచి మాటలే రావాలి కానీ బూతులు రాకూడదు, చెడ్డ మాటలు రాకూడదు. దేవుని మందిరానికి వచ్చి నీ వంట నీ మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మాటలు, ఎందుకంటే దేవుడు ఆకాశమందు పరలోక రాజ్యంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాట్లాడ కొద్దిగా ఉండాలంట. ఎక్కువగా మాట్లాడితే నీకు తీర్పు వస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీవంట ఆశీర్వాదం పొందుకోకపోగా శాపాన్ని పొందుకుంటావు. జాగ్రత్త మందిరానికి వచ్చినప్పుడని ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. 4వ వచనం, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల 5:4 దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుడు యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. ఆమేన్ హల్లెలూయా. 4వ మాట, మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి మొక్కుకున్నప్పుడంట దానిని చెల్లించాలంట. ఏం చేయాలంటే చెల్లించాలి. చాలా మంది ఏం చేస్తారంటే అననీయ సభ్యురాల వలె చేస్తారంట. చదవండి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం 1 నుంచి చదవండి. 5:1 నుంచి చదవండి. చాలా మంది అండి దేవుని సన్నిధికి వస్తారు, ప్రభువా నాకు అది చేస్తే ఇది ఇదయ్యా, నేను అది ఇదని మొక్కుబడిలో మొక్కుంటారండి. కోరికలు ప్రభువా తీర్చయ్యా, నీకు మొక్కుబడి చెల్లిస్తానయ్యా, దేవుని మందిరానికి కానుకలు ఇస్తానయ్యా, అది చేస్తానయ్యా, ఇది చేస్తానయ్యా అని ఎన్నో మొక్కుబడులు మొక్కుంటారండి. కానీ ఏది కూడా నెరవేర్చరండి. మొక్కుకుంటారు కానీ నెరవేర్చరండి. ఎందుకంటే మొదట నువ్వు నెరవేర్చాలంట, ఆలస్యం చేయకూడదంట. చదవండి. అననీయాను తన భార్య అయిన సిపారాయితో ఏకమై పొలమాయను. భార్య ఎరుకనేవాడు తన వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను.
పేతురు ఆ. అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను ఆ. పరిశుద్ధాత్మను దుఃఖపరచుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించారు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్న అననీయ సప్రాలు ఏం చేశారంటే, అంత మునిపే బర్నబా అనే వ్యక్తి ఏం చేశాడంటే, దేవుని సన్నిధికి ప్రభా నాకున్న పొలం మొత్తం కూడా దేవుని పని కొరకు ఇస్తానని చెప్పి మొక్కుకొని ఆ పొలం అమ్మి ఆ డబ్బులంతా తీసుకొచ్చి సేవకులకి దేవుని మందిర పనుల కొరకు వాడమని అపోస్తలుల పాదాలు చెందబెట్టాడు. ఈ అననీయ సభ్యులు చూశారు, అతను ఇచ్చినటువంటి బర్నబాని వారిని అందరు పొగుడుతున్నారు. బా త్యాగం చేశాడు, దేవుడి సన్నిధికి ఎంతో సహాయం చేసిన అందరూ పొగుడుతుంటే ఈ అననీయ సభ్యురాలు ఏం చేశారంటే, మేము కూడా ఆ విధంగా చేస్తే మాకు కూడా ఘనత వస్తుందేమో, మమ్మల్ని కూడా అందరూ గౌరవిస్తారేమో అన్న ఉద్దేశంతో మేము కూడా ఇస్తామండి, మా పొలం మీ పాదాలు చెంత పెడతాం, మీరు దేవుని పని కొరకు వాడండి దాన్ని అని మొక్కుకొని పొలం అమ్ముడు పోగానే అంట సగం డబ్బు తీసుకొని దాచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చారంట. స్వంత డబ్బు మాత్రమే తీసుకొచ్చి దేవుని సన్నిధిని ఇవ్వగానే ప్రభు ఆ యొక్క పేతురు అంటున్నాడు, ఇదిగో ఈ పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించింది? ఎవరంట ప్రేరేపించేది? నువ్వు మందిరానికి ఇవ్వకుండా నిన్ను ఆపేది ఎవరంట? ఉంది అక్కడ ఆ మాట. సాతాను అంట ప్రేరేపించిందంట. అననీయ నువ్వు మొత్తం ఎందుకు ఇస్తావు? మొక్కుకున్నదంతా దేవుడికి చెల్లించాలా ఏమి? నువ్వు సగం ఇస్తే చాలు, నువ్వు అసలు ఇవ్వకపోతే చాలు అని చెప్పి సాతాను ప్రేరేపించిందంట. ప్రేరేపించగానే అననీయ సభ్యురాలు దాచిపెట్టుకున్నారంట. వెంటనే పరిశుద్ధాత్మ పేతురు ద్వారా వారిని గద్దించింది. చాలా మంది ఎలాగో చేస్తారండి, మొక్కుకుంటారు, అవసరతలు తీరిన తర్వాత వెనకడుగులు వేస్తూ ఉంటారు. నేను అంటాను, అక్కడ రాయబడింది, మీరు మొక్కుకొనకుండాటే మీరు చదవండి ఆ మాట. 5వ వచనం 5:4 అక్కడ కదండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఒకరు అది తీయాలి, ఒకరు ఇది తీయాలి. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. చూసావు, నువ్వు మొక్కుకొని దాచిపెట్టుకొని దేవుని సన్నిధికి ఇవ్వకుండా ఉండట కంటే అసలు మొక్కుకోకుండా ప్రభువా నేనేం ఇవ్వలేనయ్యా, నాకు మేలు చేస్తే చాలయ్యా, నా పరిస్థితి బాగలేదని చెప్పుకుంటే మేలంట. నువ్వేం చేస్తున్నావు? మొక్కుకుంటున్నావు, కానీ మొక్కుకొని తప్పిపోతున్నావు. ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా మంది చేసే తప్పిదాలు ఇదేనండి. కానీ అక్కడ రాయబడి నువ్వు మొక్కుకొని చెల్లింపుకుంటే నీ దగ్గర నుంచి ఆయన అంట ఏదో ఒక విధంగా రాపడతాడంట. ఏం చేస్తాడంట? రాపట్టుకుంటాడు. ఏదో విధంగా అది దేవుడు తీసుకుంటాడంటే. ఇక్కడ రాయబడింది, నీ నోటిని బట్టి నీ దేహానికి శిక్ష రాకూడదంట. తర్వాత వచ్చిన రాయబడింది, చదవండి. నీ నోటి వలన జరగకూడదు. నీ దేహానికి శిక్ష కలిగే అంత పని అంట నీ నోటి వలన జరగనికము. పొరపాటు చేత నేను మొక్కుకున్నానని చెప్పి నీ దోత ఎదుట నువ్వు చెప్పకూడదంట. చాలా మంది ఏం చేస్తారంటే, పొరపాటు అయిపోయిందండి, ఏదో తొందరపడి మొక్కుకున్నానండి, అయిపోయిందండి, ఈసారి చూద్దాంలే, ఇంకొక కార్యం దేవుడు చేస్తే అప్పుడు చూద్దాంలే, ఇలాగే చేస్తున్నారు. నువ్వంట మొక్కుకొని చెల్లింపకుండే కంటే మొక్కుకొనకుండే మొక్కుకునే విషయంలో జాగ్రత్త కలగండి. మందిరానికి వచ్చే మీరు దేవుని సన్నిధిలో మొక్కుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మొక్కుకుంటే ఆ మొక్కుబడి చెల్లించండి. ఒకవేళ మొక్కుకోకపోతే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉండమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక 5వ వచనం ఏంటంటే, 5వ ప్రసంగి 5వ అధ్యాయం 7వ వచనం 5వ మాట, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. 5వ మాట, దేవుని మందిరానికి వచ్చే బిడ్డలంట భయభక్తులు కలిగి ఉండాలంట. భయమో భక్తిగా ఉండాలంట. ఎలా అంటే అలా ఉండకూడదు, భయముతో భక్తితో జీవించాలంట.
ఆ 115వ కీర్తనలో రాయబడింది 13వ వచనంలో. 115వ కీర్తన 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్ములను మీ పిల్లలను దీవించును, అభివృద్ధిపరచునంట. ఆమేన్. హల్లెలూయా. చూసారా, భయభక్తులు కలిగి ఉండాలంట. చిన్నపిల్లలు భయభక్తులు కలిగి ఉంటే చిన్నపిల్లలు దీవిస్తాడంట. యవనస్తులు భయభక్తులు కలిగి ఉంటే యవనస్తులు దీవిస్తాడంట. పెద్దవారు భయభక్తులు కలిగితే వారు దీవిస్తాడు. ముసలివారు భయభక్తులు కలిగి ఉంటే వారిని దీవిస్తాడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని, వారి పిల్లలందరినీ కూడా దేవుడు అంట అభివృద్ధి పరుస్తాడంట, దీవిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధికి వచ్చే నీవంట భయము భక్తి కలిగి ఉండాలండి. మొదటంట మందిరానికి వచ్చి నీవు ఎలా ఉండాలి? మొదటి నుంచి 5 వచనాలలో దేవుడు మాట్లాడాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే సమయాన్ని నీవు పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. రెండవ మాట ఏంటంటే నీవు మొదట బలులు అర్పించే దానికంటే దేవుని వాక్యము వినాలి, సమీపించి ఆలకించాలంట. అది నీకు మేలంట. మూడోదిగా గమనించినట్లయితే నీ నోటిని నీవు కాచుకోవాలి. నాలుగోదా నువ్వు మొక్కుబడి చెల్లించాలంట. ఐదోదిగా నువ్వు భయభక్తులు కలిగి జీవించాలి. ఈ 5 రకాలుగా నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీలో ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు నీ జీవితాల్లో కార్యాలు చేయాలంటే ఈ 5 లక్షణాలు నీలో ఉన్నాయో లేవని నువ్వు చూసుకోవాలి. నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నావా, వింటున్నావా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా అని సరి చూసుకోవాలి. నీ నోరు కాచుకుంటున్నావా లేదా అని సరి చూసుకోవాలి. మొక్కుకున్నప్పుడు దేవుని సన్నిధికి చెల్లిస్తున్నావా లేదా సరి చూసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి నీవు భయభక్తులు కలిగిన స్త్రీగా పురుషుడిగా ఉన్నావా లేదా అని చెప్పి సరి చూసుకోవాలి. ఈ 5 లక్షణాలు, ఈ 5 మాటల ద్వారా నువ్వు సరి చేసుకొని ప్రభువుకు నచ్చే బిడ్డగా నీ ఉండి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ప్రభు నీ జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తాడు. అటువంటి కృప ప్రభు వారు మీకు అనుగ్రహించును గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవి